నిజంగానే కల్కిలో చూపించినట్టు కర్ణుడు అంతటి గొప్పవాడా? ఈ వీడియోలో కర్ణుడి జీవితం గురించి వివరంగా తెలుసుకుందాం. కర్ణుడు కుంతి మరియు సూర్య భగవానుల కుమారుడు. పుట్టిన వెంటనే అగ్ని పరీక్షల్లో పడిన కుంతి వలన నదిలో ఒక బుట్టలో వదిలివేయబడ్డాడు. అతడిని అధిరథుడు అనే ఒక రథసారథి మరియు అతని భార్య రాధా దత్తత తీసుకున్నారు మరియు రాధేయ అని పేరు పెట్టారు. యదృచ్ఛికంగా రథసారథి కుటుంబంలో వచ్చిన కర్ణుడు చిన్నతనం నుండే తన వైశాల్యాలు, సాహసాలు, మహాయోధుడి లక్షణాలను ప్రదర్శించేవాడు. కర్ణుడు తన చిన్నతనం నుండే ఎంతో ప్రభావవంతుడిగా ఎదిగాడు. తను కేవలం రథసారథి కుమారుడే కాక గంభీరమైన యోధుడిగా ఉండాలనే ఆశయంతో కృషి చేశాడు. ద్రోణాచార్యుల వద్ద శిక్షణ పొందాలనుకున్న కోరిక ఉన్నప్పటికీ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ కారణంగా అతనికి అవకాశం దక్కలేదు. ద్రోణాచార్యుల వద్ద శిక్షణ పొందలేక కర్ణుడు పరశురాముని వద్దకు వెళ్ళి బ్రాహ్మణుడిగా వేషధారణ చేశాడు. పరశురాముని శిష్యుడిగా మారిన కర్ణుడు ఆయుధ విద్యలో ఆరితేరాడు. కానీ పరశురాముడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన కర్ణుడిని శపించాడు. అతను తన అత్యవసర సమయంలో తన ఆయుధ విద్యను మర్చిపోతాడని శపించాడు. కర్ణుడి జీవితం దుర్యోధనుడి స్నేహం వలన మలుపు తిప్పింది. దుర్యోధనుడు కర్ణుడిని కేవలం అతని యుద్ధ నైపుణ్యాల వలన కాకుండా అతని విశ్వాసం మరియు స్నేహం వలన విలువగా పరిగణించాడు. ఈ స్నేహం కర్ణుడిని పాండవులకు ప్రత్యర్థిగా నిలిపింది, ముఖ్యంగా అర్జునుడికి. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా నిలబెట్టాడు. కర్ణుడు తన జన్మం నుండే దివ్యమైన స్వర్ణ కవచం మరియు కుండలాలతో ఉండేవాడు. ఇవి అతన్ని అమాయకత్వంగా చేస్తాయి. ఇంద్రుడు అర్జునుడి తండ్రి బ్రాహ్మణుడిగా వేషధారణ చేసి కర్ణుడి నుండి కవచం మరియు కుండలను దానం కోరారు. కర్ణుడు తన ఉత్సాహాన్ని పక్కన పెట్టి ఈ దానం చేశాడు. ఇంద్రుడు ఈ ఉదాతను గుర్తించి అతనికి వాషవి శక్తి అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఇది కేవలం ఒకేసారి ఉపయోగించే ఆయుధం. మీకు తెలుసా కర్ణుడిని అర్జునుడిని మించినవాడిగా ఎందుకు పిలుస్తారో? కర్ణుడి ఉదారత, ధైర్యం మరియు నైపుణ్యం కారణంగా అతనిని గొప్పవాడిగా పరిగణించారు. అతని ఉత్సాహం మరియు దానం, తన కవచం మరియు కుండలను ఇంద్రుడికి దానం చేయడం, అతని నిస్వార్థ స్వభావం, పరశురాముని శాపం గురించి తెలిసిన తన ధైర్యాన్ని కోల్పోక పోరాడడం, ఇవన్నీ అతని గొప్ప లక్షణాలు. కర్ణుడు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, కానీ అతని లక్ష్యాలు ఎప్పటికీ తగ్గలేదు. కేవలం అర్జునుడితో సమానంగా పోరాడకుండా అతని కంటే ఎక్కువ ప్రతిభావంతుడని నిరూపించుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కౌరవుల పక్షాన ధైర్యంగా మరియు సమర్థవంతంగా పోరాడాడు. అతని రథచక్రం మట్టిలో చిక్కుపోయింది. పరశురాముని శాపం నిజమైంది. ఈ సమయంలో కృష్ణుడి ప్రేరణతో అర్జునుడు కర్ణుడిని చంపాడు. ఈ సంఘటన కర్ణుడి జీవితంలో అత్యంత విషాదకర సంఘటనగా నిలిచింది. కర్ణుడి జీవితం అతని అపారమైన విశ్వాసం, ఉదారత మరియు ధైర్యతకు సాక్ష్యంగా నిలుస్తుంది. అతను ఒక విషాదపూరితమైన వీరుడుగా ఉన్నప్పటికీ అతని కథ కోట్లాది మందిని ప్రేరేపిస్తుంది. కర్ణుడి సమర్పణ, దానగుణాలు, ఉదారత మరియు అతని కఠిన నిర్ణయాలు అన్ని భిన్నమైన కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకునేందుకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.